2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. రకరకాల లీగల్ ఇష్యూస్ని ప్రామాణికంగా తీసుకొని దాని మీద ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, ఇటువంటి పరిస్థితులు, వాటి యొక్క పురోగమనాల గురించి మనం చాలాసార్లు సుమన్ టీవీ ద్వారా తమరికి తెలియజేయటం అయింది. అంటే ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న ఏ చట్టాలైనా, డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, 498A కానివ్వండి, అలాగే మెయింటెనెన్సు, డొమెస్టిక్ వైలెన్స్లో ఉన్న పలు రకాలైన రిలీఫ్లు, ఇవన్నీ ఉమెన్ ఫ్రెటర్నిటీకే ఫేవర్గా ఉన్నాయి. అలాగే మొదటి నుంచి భారతదేశంలో స్త్రీని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి వారి భద్రతకి తగిన ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో చేసిన చట్టాలు చాలా సందర్భాల్లో అవి మిస్యూజ్ అవుతున్నట్టుగా న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కువ శాతం భార్యలందరూ తమని వేధిస్తున్నారని, రకరకాల ప్రలోభాలకి మమ్మల్ని గురి చేసి గొంతెమ్మ కోరికలు కోరి, ఈ గొంతెమ్మ కోరికలు తీరిస్తే కానీ మీతో కాపురం చేయమని, కాపురానికి రావద్దని చేస్తున్నారని చెప్పి వాళ్ళని కాపాడే చట్టాలు ఉన్నాయి. కానీ అదే విధంగా, ఎందుకంటే రెండు చెట్లు కలిస్తేనే చప్పతులు అని చెప్పి అన్నట్టుగా చాలా సందర్భాల్లో అబ్బాయిలు కూడా బాధపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అబ్బాయిలు బయటికి ఎందుకు చెప్పుకోలేరు అంటే బికాస్ ఆఫ్ సోషల్ స్టిగ్మా. దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా. అంటే నా భార్య నన్ను ఇబ్బంది పెడుతుంది, నా భార్య నన్ను తిడుతుంది, కొడుతుంది అని ఆడవాళ్ళు చెప్పినట్టుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ నో మెకానిజం విచ్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మెన్ వెన్ ఎవర్ దే ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఉమెన్. రెండవది, మొదటి నుంచి మంది మెయిల్ డామినేటింగ్ సొసైటీ అని అనబడుతుంది కాబట్టి, అంటే లిటరలీ స్పీకింగ్ ఈ చట్టాలు ఏవైతే ఉమెన్కి ఫేవర్గా ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుంటే మంది మెయిల్ డామినేటింగ్ సొసైటీ అని అనడానికి అవకాశం లేదు. సో కాబట్టి ఎన్నో సందర్భాలు ఇటీవల కాలంలో సెల్ఫీలు చేసే రకరకాల సందర్భాల్లో ఈ ఆంధ్ర తెలంగాణలో భర్తలు సూసైడ్ చేసుకుంటూ సెల్ఫీలు పెట్టి, అలాగే రైలు కింద చనిపోతూ వాళ్ళు లెటర్స్ పెట్టి, నా భార్య వాళ్ళ అమ్మా నాన్నల హెరాస్మెంట్ తట్టుకోలేక బయటికి చెప్పుకోలేక, అలాగే మా అమ్మా నాన్నల్ని వీళ్ళు ఏ రకంగా చూస్తారు, చాలామంది సందర్భాల్లో వేరు కాపురాలు పెట్టమని, లేదా అమ్మా నాన్నని చూడొద్దని, వాళ్ళకి హెల్ప్ చేయొద్దని అనే భార్యలు చాలామంది ఉన్నారు. అందుకే ఈ సందర్భంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైతే భార్య భర్తని వేరు కాపురం పెట్టాలి అని ప్రోత్సహిస్తుందో, దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాజ్ ఫర్ గెట్టింగ్ డైవర్స్ అండర్ క్రూయాలిటీ అని పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే తల్లిదండ్రులు పిల్లల్ని కానీ ఆడగాని మొగ్గాని వాళ్ళ అవసరమైన పరిస్థితుల్లో వీళ్ళు కాపాడుతారు, వాళ్ళ మంచి చెడు చూస్తారనే ఉద్దేశంతో అనేక రకాల కష్ట నష్టాలకు ఓర్చుకొని పిల్లల భవిష్యత్తు కోసం తాపత్రయపడుతున్న తల్లిదండ్రులకి వివాహం అయిన తర్వాత, అంటే ఒక కొత్త పర్సన్ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యి మొత్తం షీఈస్ కేపబుల్ ఎనఫ్ టు చేంజ్ ది ఎంటైర్ సినారియో ఆఫ్ ది హస్బెండ్స్ ఫ్యామిలీ. అందుకే ఒక సామెత ఉంది, 25 ఏళ్ళు తల్లి కష్టపడి కొడుకుని ప్రయోజకుని చేస్తే 25 రోజుల్లో భార్య పెళ్ళైన తర్వాత అతన్ని అసమర్థునిగా చేస్తుందని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చాలామంది కేసుల్లో ఇది ఫ్యాక్ట్ కూడా. అంటే ఈ సెల్ఫీ చేసి బెంగళూరు టెక్కి చనిపోయింది దేశవ్యాప్తంగా ఎందుకు చర్చకు దారి తీసిందంటే, నౌ దిస్ ఈజ్ ద టైం. అలాగే అచిన్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు చాలా ఉన్నతమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అంటే పాత 498A ఐపీసీని కొత్త లేటెస్ట్ సెక్షన్ 85, 86 బిఎన్ఎస్ కింద దాన్ని రివ్యూ చేయమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. అంటే క్రూయాలిటీ అనేది it is a very wide define. It need not be a physical cruelty. It may be a mental cruelty also by virtue of using or abusing or making comments about various aspects of a woman. సో మానసిక ఒత్తిడి తీవ్రత కూడా క్రూరత్వం కింద వస్తుందని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ క్రూయాలిటీ ఏ రకంగా అప్లై అవుతుందన్నది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, నా దృష్టికి వచ్చిన కేసులో, అంటే అతను బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందినవాడు, అమ్మాయి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి, బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్.
8 ఇయర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి 4 సంవత్సరాల అబ్బాయి కూడా. డిస్ప్యూట్స్ వచ్చి అమ్మాయి విడిగా వెళ్ళిపోయి నౌ షీ ఈస్ థ్రెటనింగ్ ద హస్బెండ్ యాజ్ ఇఫ్ షీ ఈస్ గోయింగ్ టు ఫైల్ ఎస్సీ అట్రాసిటీస్ కేస్ అగెన్స్ట్ హర్ హస్బెండ్. ఎంత పిటి అండి. అంటే 8 సంవత్సరాల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి ఈరోజు డిస్ప్యూట్స్ వచ్చినాయని నన్ను కులం పేరుతో దూషిస్తున్నాడు, నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు అని కేసు వేస్తానని చెప్పి బెదిరిస్తున్నది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మిస్యూజింగ్ ద పవర్, మిస్యూజింగ్ ద సేఫ్ గార్డ్స్ గ్రాంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ విమెన్. ఎందుకంటే 8 సంవత్సరాల్లో ఏ సందర్భాలు లేవు. ఆమెని క్యాష్తో దూషించాడని కానీ ఆమెను నెగ్లెక్ట్ చేశాడని కానీ లేవు. వెన్ షీ మేడ్ ఎ డిమాండ్ టు సెటప్ ఎ సపరేట్ ఫ్యామిలీ బై లివింగ్ హర్ ఓల్డ్ ఏజ్ మదర్, ఎప్పుడైతే అబ్బాయి అమ్మని దూరంగా పెట్టి మన పాటికి మనం వేరు కాపురం పెడదామన్నాడో, ఇతను ఒక్కడే అబ్బాయి అవ్వటంతో ఆ రిక్వెస్ట్ని ఎప్పుడైతే ఈ అబ్బాయి ఒప్పుకోలేదో పుట్టింటికి వెళ్ళిపోయి ఫ్రమ్ దేర్ షీ ఈస్ థ్రెటనింగ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ సెటప్ ఎ సపరేట్ ఫ్యామిలీ ఫ్రమ్ యువర్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎస్సీ ఎస్టీ కేసెస్. ఈ అబ్బాయి ఏం చేయాలి? ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చాలా సందర్భాలు వింటూ ఉంటాం. ఎప్పుడైతే అమ్మాయి ఎస్సీ కేసు పెట్టిందో, అబ్యూజ్ ఆఫ్ ఎస్సీస్ కేసు పెట్టిందో, ఆటోమేటికల్లీ దిస్ మ్యాన్ విల్ బి పీనలైజ్డ్. ఇది నిజమా అబద్ధమా? 8 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత, దట్టు లవ్ మ్యారేజ్ కాబట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో ఈ అబ్బాయి నిజంగా ఆమెని కాస్ట్ మీద దూషించాడా లేదా అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈ లోపల జరగాల్సిన డ్యామేజీ అబ్బాయికి జరిగిపోతుంది. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ మధ్య కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎప్పుడైతే ఈ అబ్బాయి మీద క్రిమినల్ కేసెస్ ఉంటున్నాయో, మేబీ బై వర్చ్ ఆఫ్ 498A, మేబీ బై వర్చ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రిమినల్ కేసులు ఉండటం జరుగుతుందో కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీలు నీ మీద కేసులు క్లోజ్ అయిన తర్వాతే వి విల్ కంటిన్యూ యువర్ ఎంప్లాయ్మెంట్ టిల్ సచ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ విత్ దిస్ కంపెనీ అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే వెన్ ద ఉమెన్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు రూయిన్ ద లైఫ్ ఆఫ్ హస్బెండ్ on the pretext of various reasons or grievances, ultimately today the real sufferers are men. అంటే ఇక్కడ నాకు జెండర్ ఈక్వాలిటీ ఉందండి. ఈ కార్యక్రమం ద్వారా ఐఎమ్ నాట్ డిఫరెన్షియేటింగ్ మెన్ అండ్ విమెన్, బట్ విమెన్కి ఇచ్చిన సేఫ్ గార్డ్స్, హౌ దే ఆర్ గోయింగ్ టు మిస్యూజ్, హౌ దే ఆర్ నాట్ గోయింగ్ టు కాదు, హౌ దే ఆర్ మిస్యూజింగ్ అండ్ హౌ ది హస్బెండ్ అండ్ హర్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ ఆర్ సఫరింగ్ అనేది రీసెంట్గా సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ జడ్జిమెంట్లో దాన్ని సుదీర్ఘంగా తీర్పు ఇవ్వటం జరిగింది. అంటే ఆల్ కంప్లైంట్స్ ఫైల్డ్ అండర్ 498A, దోస్ దట్ ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ క్యారింగ్ అవుట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ట్రయల్. ఎందుకంటే ఒక క్రిమినల్ కేసు మన మీద వేశారు అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద కేస్ వీఆర్ ఆన్ క్రిమినల్ రికార్డ్స్. సో ఎప్పుడు మన పేరు కొట్టిన లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మన పేరు కొట్టగానే మన మీద ఏం కేసులు ఉన్నాయి అనేది ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఎంప్లాయ్మెంట్లో కూడా ఒక కాలం ఉంది. ఆర్ యు ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్, హ్యావ్ యు ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అరెస్ట్, హ్యావ్ యు ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేసెస్ అనేది కూడా రాయటం జరుగుతుంది. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే చట్టాలు ఇంత బలంగా ఉన్నా కూడా పోనీ వీళ్ళు 498A వేసి ప్రూవ్ చేయగలుగుతున్నారా? చాలా తక్కువ. ద పర్సంటేజ్ వెరీ మీగర్. The success rate in 498A in favor of women is very meager. కానీ ఈ లేటెస్ట్గా వచ్చిన ఈ అతుల్ సింగ్ ఇష్యూస్లో ఎప్పుడైతే ఉన్నత న్యాయస్థానం 498A డొమెస్టిక్ వైలెన్స్ మిస్యూజ్ కాబడుతున్నది, ద రియల్ సఫరర్స్ ఆర్ నాట్ ఓన్లీ విమెన్, మెన్ ఆల్సో ఈక్వలీ సఫరింగ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ విమెన్ అనేది రియలైజ్ అయిందో, సెంటర్ కన్సిడర్డ్ దట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్డ్ బై వన్ ఆఫ్ ద అడ్వకేట్స్ to consider these facts and circumstances stated in his letter by the person who committed suicide from Bangalore. Namaskaram.